మోస్ట్ హైప్డ్ ఫిలిమ్స్ ఆఫ్ 2026. నాది చాలా పెద్ద లిస్టే ఉంది గేస్, దాని గురించి ఒకసారి మాట్లాడేసుకుందాం. అండ్ మీ లిస్ట్ అండ్ కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు. ఇది లాస్ట్లో చెప్పాలి కదా, స్టార్టింగ్ ఎందుకు చెప్పేస్తున్నారు అంటే లాస్ట్ మనకి వీడియోలో ఎవరు వస్తున్నారు. బట్ స్టిల్ మీరైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఇంకా నా లిస్ట్ స్టార్ట్ చేస్తాను. లిస్ట్ని లాస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే 26th ప్లేస్లో వన్ పీస్ సీజన్ 2 ఉంది. సో వన్ పీస్ అనేది నాకు చాలా చాలా ఇష్టమైన సిరీస్. నేను యానిమేషన్లో ఆల్రెడీ చూస్తున్నాను. సో సీజన్ 2 స్టోరీ ఏంటి, ఏమేం పాయింట్స్ ఎత్తుకుంటున్నారు, ఇలాంటి విషయాలన్నిటి మీద నాకు ఒక ఐడియా ఉంది. బట్ లైవ్ యాక్షన్ పర్స్పెక్టివ్ కూడా నాకు చాలా బాగా అనిపించింది ఫస్ట్ సీజన్ చూసినప్పుడు. సో సీజన్ 2 కోసం నేను అప్పటి నుంచో వెయిటింగ్ అనమాట. ఫైనల్లీ ఆ సీజన్ 2 అయితే వస్తుంది. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ సీజన్. అండ్ ఎప్పుడు వచ్చినా సరే కుమ్మేస్తుందన్న నమ్మకం అయితే నాకు ఈ సీజన్ మీద ఉంది. అండ్ 25th పొజిషన్లో అవతార్ సీజన్ 2. సో అవతార్ సీజన్ 2 అంటున్నాడు ఏంటా, పార్ట్ 4 కదా అనాలి అని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది అవతార్ మూవీ కాదు, అవతార్ ద ఎయిర్ బెండర్ అని చెప్పి వెబ్ సిరీస్ అనమాట. ఇది సూపర్ ఉంటుంది సీజన్. ఫస్ట్ సీజన్ అయితే నాకు పిచ్చగా నచ్చింది. అండ్ సీజన్ 2 ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాను. అండ్ ఫైనల్లీ ఈ ఇయర్లో అయితే ఈ సీజన్ రాబోతుంది అని చెప్పి అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది అనమాట. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ సీజన్. సో మీరు ఎంత వెయిట్ చేస్తున్నారో చెప్పండి నాకు. అండ్ నా లిస్ట్లో నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి కింగ్ అనమాట. సో షారుఖ్ ఖాన్ గారిది కింగ్ అనే సినిమా ఈ ఇయర్ డిసెంబర్కి రిలీజ్ చేద్దాం ట్రై చేస్తున్నారు. అండ్ ఈ సినిమా మీద నాకు ఎందుకు ఎక్స్పెక్టేషన్ ఉందిరా అంటే ఓన్లీ ఫర్ ఎస్ఆర్కే. నాకు ఎస్ఆర్కే గారు అంటే చాలా చాలా ఇష్టం. ఆయన యాక్టింగ్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ నాకు చాలా ఇష్టం అనమాట. సో అందుకు ఈ సినిమా మీద నాకు హోప్ ఉంది. వచ్చిన టీజర్ చూస్తే పర్లేదు, బాగానే ఉన్నట్టు ఉంది. బట్ స్టిల్ కేవలం ఎస్ఆర్కే గారి కోసం అయితే నేను ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను. అందుకే ఇది నాకు లిస్ట్లో ఉందన్నమాట. సో నెక్స్ట్ మూవీ వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ గల్వాన్. సో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల తర్వాత మన సల్మాన్ ఖాన్ గారు ఒక మంచి సినిమాతో మన ముందు రాబోతున్నారు అనమాట. ఆఫ్టర్ నాకు తెలిసి బజరంగి భాయిజాన్ తర్వాత మంచి ఫిలిం అనేది ఆయనకి పడనే లేదు. మళ్ళీ ఆ రేంజ్ ఆఫ్ కంటెంట్తో మనకి మళ్ళీ ముందు వస్తున్నారు ఈసారి బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ తోటి. సో దీని మీద అయితే నేను పిచ్చ హైప్డ్గా ఉన్నాను. సల్మాన్ ఖాన్ గారు, ఇన్ఫాక్ట్ నాకు షారుఖ్ ఖాన్ గారు తెలియక ముందు కూడా నాకు తెలిసిన యాక్టర్ ఎవరైనా బాలీవుడ్ నుంచి అంటే ఆయన సల్మాన్ ఖాన్ గారే. మేనే ప్యార్ కియా और हम ఇంకో సినిమా ఏదో ఉంటుంది కదా, పేరు గుర్తు రావట్లేదు. సో ఇలా చాలా ఫ్యామిలీ మూవీస్ ఉండేవి. మా అమ్మ పెట్టి చూపించి చంపేసేది చిన్నప్పుడు. సో ఆయన నాకు బాగా పరిచయం, బాగా ఇష్టం కూడా. బట్ బజరంగి భాయిజాన్ తర్వాత ఏవేవో సినిమాలు తీసాడు ఆయన. ఈ సినిమాతో కమ్బ్యాక్ ఇస్తారేమో చూడాలి. నేనైతే వెయిట్ చేస్తున్నాను ఈ సినిమా కోసం. అండ్ నెంబర్ 22 ఇన్ ద లిస్ట్ ఈజ్ మా ఇంటి బంగారం. సమంత గారు ఈజ్ కమింగ్ విత్ బ్యాంగరు. అండ్ ఈ సినిమాతో డెఫినెట్లీ ఆవిడ హిట్ కొట్టి కమ్బ్యాక్ ఇస్తారని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ ఈ మూవీకి మన సమంత గారి హస్బెండే సూపర్విజన్ చేస్తున్నారంట. సో హోప్ దిస్ ఫిలిం బాగుండాలని చెప్పి ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 చేసినట్టు ఈ సినిమా చేయకుండా ఉంటే అదే హ్యాపీ. సో నెంబర్ 21 ఇన్ ద లిస్ట్ డ్యూన్ పార్ట్ 3. డ్యూన్ ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు ఎందురా ఈ లాగు అనుకున్నాను. బట్ పార్ట్ 2 చూసిన తర్వాత ఇట్ ఈస్ గోయింగ్ ఇంట్రెస్టింగ్ అని ఫీలింగ్ వచ్చింది. సో చూడాలి ఎలా ఉండబోతుందో. జెండయ్యకి జరిగిన బిట్రేయల్కి జెండయ్య ఏం చేస్తుంది అండ్ మిగతా క్యారెక్టర్స్ వాళ్ళ మోటివ్స్. అండ్ నార్మల్గా అయితే డ్యూన్ బుక్లో మన హీరో విలన్ అయిపోతాడంట. బట్ ఇక్కడ ఏమవుతుంది, వీడు విలన్ అవుతాడా లేదా మంచివాడుగానే ఉంటాడా ఏంటి అనేది మనం చూడాలి. ఏం చేంజెస్ చేశారు, ఎలా ప్రజెంట్ చేస్తారనే విషయాన్ని నేనైతే బీభత్సమైన హైప్తో ఉన్నాను జూన్ పార్ట్ 3 కోసం. మీరెంతలో వెయిట్ చేస్తున్న కామెంట్ సెక్షన్ చెప్పండి. అండ్ నెంబర్ 20 ఇన్ ద లిస్ట్ రావ్ బహదూర్. అండ్ సత్యదేవ్ గారు మన తెలుగులో వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ అనమాట. ఆయన చేసిన మంచి సినిమాలు ఉంటాయి. బ్లఫ్ మాస్టర్, ఇలా చాలా సినిమాలు ఉన్నాయి, అన్నీ గుర్తు రావట్లేదు పేర్లు. బట్ ఆయన సినిమాలన్నీ నేను చూశాను. నాకు అన్నిట్లో ఆయన పర్ఫార్మెన్స్ ఇష్టం. అండ్ ఆయన తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. రీసెంట్గా జీబ్రా మూవీ కూడా చాలా మంచిగా రికగ్నైజేషన్ అయితే వచ్చింది. బట్ లక్కీ భాస్కర్ అది ఆల్మోస్ట్ సేమ్ టైంలో రావడం వల్ల బాక్స్ ఆఫీస్ పరంగా పెద్దగా హిట్ అవ్వలేదు. కానీ సినిమా మాత్రం చాలా చాలా బాగుంటుంది. అండ్ ఆ సినిమా తర్వాత ఆయన యాక్టింగ్ క్యాపబిలిటీకి సరిపడ్డ సినిమా రావ్ బహదూర్ అనమాట అని అనిపిస్తుంది టీజర్ చూస్తుంటే. సో మూవీ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. బికాజ్ వెంకటేష్ మహా ఈజ్ అ రియలీ టాలెంటెడ్ డైరెక్టర్. సో ఆయన నుంచి ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా తర్వాత మళ్ళీ సేమ్ కాంబినేషన్లో ఇంకో సినిమా వస్తుంది కాబట్టి నేను ఈ సినిమా మీద చాలా హైప్డ్గా ఉన్నాను. అండ్ నెక్స్ట్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ వచ్చేసి జైలర్ 2.
పర్సనల్లీ జైలర్ సినిమా నేను థియేటర్లో పిచ్చగా ఎంజాయ్ చేశాను. రజనీకాంత్ గారు ఏవి చేయలేదు, జస్ట్ నడుచుకుంటూ వచ్చారంతే సినిమా అంతా కూడా. దానికి ఆ రేంజ్లో బీగలెక్కిపోయారు జనాలు. సో ఇప్పుడు జైలర్ 2తో మన నెల్సన్ అన్న ఏం చేస్తాడు, ఎలా ఉండబోతుందని నేనైతే బీభత్సమైన హైప్లో ఉన్నాను. సో మీ ఒపీనియన్స్ ఏంటి నా కామెంట్ సెక్షన్ చెప్పండి. మీకు జైలర్ ఎంత బాగా నచ్చింది, జైలర్ 2 కోసం మీరు ఎంతలా వెయిట్ చేస్తున్నారు అనేది నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడు వచ్చినా థియేటర్లోనే చూడాలి. జైలర్ థియేటర్లో చూస్తేనే బాగుంటుంది, టీవీలో చూసే సినిమా కాదు. ఇది కూడా అంతే. సో నెక్స్ట్ మూవీ ఇన్ ద లిస్ట్ AK-47, ఆదర్శ కుటుంబం 47. సో త్రివిక్రమ్ గారు అండ్ వెంకటేష్ గారు ఇప్పటి వరకు వాళ్ళు త్రివిక్రమ్ గారు డైరెక్షన్లో వెంకటేష్ గారు ఎప్పుడు వర్క్ చేయలేదు, కానీ పాస్ట్లో ఈ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు లైక్ నువ్వు నాకు ఇష్టం, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి సినిమాలు ఏ రేంజ్లో ఆడినాయో మనందరికీ తెలిసిన విషయమే. నాకు ఆ 2 సినిమాలు పిచ్చగా ఇష్టం. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చూస్తాను అనమాట. సో ఎప్పుడు వస్తుందో ఈ కాంబినేషన్, ఎప్పుడు రా అని వెయిట్ చేస్తుంటే ఫైనల్లీ ఇప్పుడు అనౌన్స్మెంట్ వచ్చేసింది. అండ్ ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చాలా ప్రొడక్షన్ వర్క్ చేశారు కాబట్టి ఇది ఈ ఇయర్లో వచ్చేస్తుంది. అండ్ ఈ సినిమా తర్వాత మళ్ళీ అనిల్ రావుపూడి గారు సినిమాకి వెళ్ళిపోతారు వెంకటేష్ గారు అని చెప్పి రూమర్లు రన్ అవుతాయి. ఎంతవరకు నిజమని మనకు తెలీదు, బట్ చూద్దాం. నేనైతే వెయిట్ చేస్తున్నాను ఈ సినిమా కోసం. అండ్ నెక్స్ట్ మూవీ ఇన్ ద లిస్ట్ స్వయంభూ. సో నిఖిల్ గారు లాస్ట్గా కార్తికేయ 2తో హిట్ కొట్టిన తర్వాత నిఖిల్ గారు కార్తికేయ 2 తర్వాత మధ్యలో సినిమా చేశారు భయ్. ఆ సినిమా టైటిల్ కూడా గుర్తులేదు నాకు. సో ఆ సినిమా వచ్చిందన్న విషయం కూడా మర్చిపోదాం. సో తర్వాత స్వయంభూ అని చెప్పి ఒక సినిమా అనౌన్స్ చేశారు. అండ్ ఆ సినిమా మీద ఆల్మోస్ట్ 3 yearsగా వర్క్ చేస్తున్నారు ఆయన. అండ్ ఆయన కెరీర్లో మోస్ట్ హైయెస్ట్ బడ్జెట్ అండ్ మోస్ట్ హైప్డ్ ఫిలిం ఇది. సో ఈ 3 years కష్టం ఎలా ఉండబోతుంది, మనకి ఆన్ స్క్రీన్ ఎలా చూపిస్తారనేది వెయిట్ చేసి చూడాలి. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను ఈ సినిమా కోసం అప్పటి నుంచి. అండ్ నెంబర్ 16 ఇన్ ద లిస్ట్ ఏ స్పైడర్-మ్యాన్ నో వేర్. సో లైవ్ యాక్షన్ మూవీ అనమాట ఇది. సో మీరు స్పైడర్-మ్యాన్ ఇంటూ ద స్పైడర్-వర్స్ కానీ స్పైడర్-మ్యాన్ బియాండ్ స్పైడర్-వర్స్ సినిమాలు చూసుంటే అందులో బ్లాక్ అండ్ బ్లాక్ కట్అవుట్లో ఒక స్పైడర్-మ్యాన్ ఉంటాడు. హీజ్ అ డిటెక్టివ్ అనమాట. సో ఆ క్యారెక్టర్ మీద రాబోయే లైవ్ యాక్షన్ సినిమా ఇది. నేను స్పైడర్-మ్యాన్కి బిగ్గెస్ట్ ఫ్యాను. సో వెయిట్ చేస్తున్నాను స్పైడర్-మ్యాన్ నుంచి వచ్చే ప్రతి సినిమా థియేటర్లోనే చూడాలని చెప్పి. సో ఈ క్యారెక్టర్ మీద ఒక సినిమా రాబోతుందంటే సో ఇది ఒక రకంగా మీరు స్పైడర్-మ్యాన్ వర్షన్ ఆఫ్ బ్యాట్మ్యాన్ అనుకోవచ్చు. సో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మీ ఎక్స్పెక్టేషన్స్ మీద వదిలేస్తున్నా. నేనైతే పిచ్చగా వెయిట్ చేస్తున్నాను ఈ సినిమా కోసం. ఈ క్యారెక్టర్ గురించి ఎంతమందికి ఐడియా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ 15 ఇన్ ద లిస్ట్ ఈస్ కార్తనవ్ ద వైల్డ్ సార్సరర్. ఇది మలయాళం ఇండస్ట్రీ నుంచి వస్తున్న ఒక హర్రర్ ఫ్యాంటసీ ఫిలిం అనమాట. అండ్ ఈ సినిమాలో అనుష్క గారు హీరోయిన్గా వర్క్ చేస్తున్నారంట. సో మన ఇండస్ట్రీలో ప్రాపర్ హర్రర్ సినిమాలు వచ్చి చాలా కాలం అయిపోయింది, హర్రర్ కామెడీలు ఎక్కువైపోయినాయి. బట్ ఈ సినిమా టీజర్ చూసిన తర్వాత నాకు బుర్ర పాడైపోయింది. 100 కోట్లు పెట్టి తీస్తున్నారంటే ఈ సినిమాని. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా ఒక ప్రాపర్ హర్రర్ మూవీతో మనం ముందుకు వస్తారని చెప్పి. బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ నెంబర్ 14 ఇన్ ద లిస్ట్ రౌడీ జనార్దన. అసలు కింగ్డమ్ సినిమాతోనే విజయ్ దేవరకొండ గారు కంబ్యాక్ ఇచ్చారని ఫిక్స్ అయిపోయాను నేను. సరే గౌతమ్ గారు హ్యాండ్ ఇచ్చారు సర్లే అని వదిలేసాం. బట్ రౌడీ జనార్దన టీజర్ చూసిన తర్వాత నాకైతే బేగలైపోయాను, బుర్ర బాయిల్ అయిపోయింది. అస్సలు మామూలుగా లేదు, ఫుల్ మాస్ ఫ్యాగ్లో ఉన్నాడు విజయ్ అన్న. ఈ సినిమాతో కంబ్యాక్ ఇస్తాడని అనుకుంటున్నాను. బికాస్ ఈ సినిమా డైరెక్టర్ మీద ఉన్న నమ్మకం. కింగ్డమ్ విషయంలో కూడా ఇదే చెప్పాను అనుకోండి. బట్ ఈసారి అలా అవ్వదని అనుకుంటున్నాను. బికాస్ రాజావారు రాణి గారు సినిమాకి డైరెక్ట్ చేసిన తర్వాత అశోకవనంలో అర్జునుల కళ్యాణం లాంటి మూవీకి సూపర్విజన్ చేసి ఇప్పుడు మళ్ళీ రౌడీ జనార్దన లాంటి ఒక యాక్షన్ సెట్ పీస్తో విజయ్ దేవరకొండ గారితో మనం ముందుకు వస్తున్నారు ఈ మూవీ డైరెక్టర్ మనకి. సో ఆయన మీద ఉన్న నమ్మకంతో అండ్ విజయ్ అన్న కంబ్యాక్ ఇస్తాడన్న నమ్మకంతో దిల్ రాజు గారి మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమా కోసం నేను వెయిట్ చేస్తున్నాను. అండ్ ఆ టీజర్ చూసిన తర్వాత మాత్రం హైప్ ఎక్కడికి వెళ్ళిపోయింది భయ్య. జస్ట్ వెయిటింగ్, వచ్చిన థియేటర్లు చూసేద్దాం, మాట్లాడేసుకుందాం. నెంబర్ 13 ఇన్ ద లిస్ట్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో ప్రదీప్ రంగనాథన్ గారు బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఫుల్ స్వింగ్ మీద ఉన్నాడు. లవ్ టుడే, డ్రాగన్ అండ్ డ్యూడ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్తో ఉన్నారు ఆయన. ఇప్పుడు ఆయన నుంచి వస్తున్న ఇంకో సినిమా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. అండ్ ఈ సినిమా నుంచి వచ్చిన పాటలన్నీ కూడా బీభత్సంగా హిట్ అయిపోయినాయి. నాకు అన్ని పాటలు పిచ్చగా నచ్చేసాయి. ధీమా కానీ పుట్టిమా కానీ చాలా బాగున్నాయి పాటలు. అండ్ అనిరుద్ధ్ చింపేస్తున్నాడు. జస్ట్ ఈ సినిమా ఎప్పుడు వస్తుందో అప్పుడు థియేటర్కి వెళ్ళి చూసేద్దానంత ఈగర్గా వెయిట్ చేస్తున్నాను నేను. బాగుంటుందని కోరుకుంటున్నాను. అండ్ ప్రదీప్ రంగనాథన్ గారు యూత్ ప్రాపర్గా కనెక్ట్ అయ్యే పాయింట్స్ని తీసుకొని సినిమాలు చేస్తున్నారనమాట. చూద్దాం ఎలా ఉండబోతుంది ఈ సినిమా. నేనైతే హైప్డ్గా ఉన్నాను. మీరు హైప్డ్గా ఉన్నారా లేదా సినిమా మీద? డ్యూట్ చూసిన వాళ్ళు చాలామంది నాకు నచ్చలేదు అనేది అన్నారు. సో మీకు ఈ సినిమా మీద అంత హైప్ ఉంది కామెంట్ సెక్షన్ చెప్పండి. అండ్ నెక్స్ట్ మూవీ ఇన్ ద లిస్ట్ నెంబర్ 12 సూర్య 48.
సో మనకి లక్కీ భాస్కర్ లాంటి మంచి సినిమా ఇచ్చిన తర్వాత వెంకీ అట్లూరి గారు సూర్య గారితో ఆయన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేస్తారు. అండ్ ఈ సినిమా ఒక 40 years బిజినెస్ మ్యాన్ కి అండ్ 20 years యంగ్ గర్ల్ కి మధ్య ఉన్న లవ్ స్టోరీని, ఆ ఏజ్ గ్యాప్ ని డీల్ చేస్తూ ఉండే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంట. అండ్ ఇందులో సూర్య గారి క్యారెక్టర్ గజనీ సినిమాలో సంజయ్ రామస్వామి క్యారెక్టర్కి ఇన్స్పిరేషన్గా తీసుకొని చేస్తున్నారంట. దాట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్ అనమాట. సో అలాంటి క్యారెక్టర్ ఇన్స్పిరేషన్గా తీసుకొని 40vs20 అనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో రాబోతున్నారని చెప్పి నేనేదో పిచ్చిగా వెయిట్ చేస్తున్నాను. అండ్ తెలిసిందే కదా, వెంకీ అన్న బ్యాక్ టు బ్యాక్ బ్యాంగర్లు ఇస్తున్నాడు. సారీ లక్కీ భాస్కర్, ఈ సినిమా ఎలా ఉంటుందని నేనేదో వెయిట్ చేస్తున్నా, చూడాలి. నాకైతే బీభత్సమైన హైప్ ఉంది, హోప్ ఉంది. మీ ఒపీనియన్ నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి. అండ్ నెంబర్ 11 ఇన్ ద లిస్ట్, అవెంజర్స్ డూమ్స్డే. మార్వెల్ గత 6-8 సంవత్సరాలుగా ఏవేవో చేసింది భయ్య. అటు స్పైడర్ మ్యాన్, ఇటు లోకి, అండ్ మధ్యలో డేర్ డెవిల్, ఈ 3 మినహాయిస్తే మిగతా అన్ని అటకెక్కేసినాయి. బట్ డూమ్స్ డే సినిమాతో మొత్తం అన్నిటిని తిరిగి తీసుకొచ్చేయాలని చాలా కట్టుకొని ముందు వస్తున్నారు. అందుకే పాత అవెంజర్స్ అందరినీ తీసుకొస్తున్నారు. ఎండ్ గేమ్ సినిమాకి ఇది డైరెక్ట్ సీక్వెల్ అంటున్నారు. సో ఈ సినిమా మీద హైప్ బిల్డ్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. నేనెందుకు హైప్డ్గా ఉన్నానంటే పాత అవెంజర్స్ అందరూ వస్తున్నారు కాబట్టి. సో ఇది చాలా బాగా వర్కౌట్ అయిందనమాట ట్రిక్. సో వెయిట్ చేద్దాం అవెంజర్స్ డూమ్స్ డే. ఇప్పటివరకు అవెంజర్స్ సినిమా ఏది ఫ్లాప్ కాలే. బ్యాడ్ టాక్ వచ్చినా కూడా ఒక్క ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ ఒక్క మూవీకి మాత్రం బ్యాడ్ టాక్ వచ్చింది, బట్ స్టిల్ అది కూడా హిట్టే. డూమ్స్ డే హిట్ అవుతుందా ఆ సెంటిమెంట్ కంటిన్యూ చేస్తూ, లేదా ఫ్లాప్ అవుతుందా ఆ సెంటిమెంట్ బ్రేక్ చేస్తూ చూద్దాం, వెయిట్ చేద్దాం. నేనైతే హైప్డ్గానే ఉన్నాను. మీ ఒపీనియన్ నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి. సో నెంబర్ 10 ఇన్ ద లిస్ట్. సో టాప్ 10కి వచ్చేసాం గైస్. నాకు అర్థం కావట్లేదు, ఇంకా జనానికి ఏమర్థం అవుతాయి. సో ఈ వీడియో ఇక్కడికి గైస్. ఇది పార్ట్ 1 మాత్రమే, పార్ట్ 2 ఉంది. 26 మూవీస్ ఒకటే వీడియోలో అంటే కొంచెం కష్టం అవుతుంది, అందుకే 2 పార్ట్స్గా రిలీజ్ చేద్దాం ఫిక్స్ అయ్యాను. సో ఐ అప్లోడ్ ద పార్ట్ 2. సో చూసిన వాళ్ళు లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, అండ్ హైప్ బటన్ కూడా కొట్టండి. మనం చాలా ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ. మీట్ యూ ఇన్ ద పార్ట్ 2 వీడియో. బాయ్.